ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఎవరైనా మీ ప్రియులైన వారు భయంకరమైనటువంటి వ్యాధులు, మరి కారణమైనటువంటి వ్యాధి బాధలతో హాస్పిటల్స్లో ఇబ్బంది పడుచున్నట్లయితే మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మరి మీ కామెంట్స్లో తెలియచేయండి. తప్పక ప్రార్థన చేస్తాం. అలాగే స్కూల్కి వెళుతున్న బిడ్డల యొక్క స్కూల్ ఫీజు విషయంలో సఫర్ అవుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కాలేజెస్ ఫీజెస్, రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలను బట్టి ఇబ్బంది పడుతున్న వారి కోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతోమంది గర్భఫలాల కోసం మరి ప్రేయర్ టెస్టులు ఇస్తున్నారు. వారందరిని బట్టి కూడా ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. మా వ్యక్తిగత ప్రార్థన, మా కుటుంబం ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగే సంఘ ప్రార్థనలో కూడా బలముగా ప్రార్థిస్తుండగా మీరందరూ కూడా దయవుంచి మరి మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియచేయండి. తప్పక ప్రార్థన చేస్తాము. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము మరి 9వ వచనంలో ఇలా ఉంది. చూడండి. నీవు పోవు చోటలెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసేదను. ఇక్కడ 3 అంశాలు మనం చూస్తామండి. 3 విధాలుగా దేవుడు మనకి ఈరోజు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. నీవు పోవు చోటలెల్లను నీకు తోడుగా ఉంటాం అంటే నీవు వెళ్ళే ప్రతి స్థలంలో, అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సేవ కావచ్చు, నీకు దేవుడు అప్పగించినటువంటి ఏ చేతి పని అయినా సరే దేవుడు నీవు పోవు చోటలెల్లా నీకు తోడుగా ఉండి, నీవు ఎక్కడైతే నీకు ఇచ్చిన పనిని నువ్వు చేస్తున్నావో ఆ పోవు చోటలెల్లను నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములో కలుగు ఘనులైన వారికి కలుగు పేరు నీ కలుగ చేస్తాను. శత్రువులందరినీ నీ ఎదుట నిర్మూలము చేసేదను. ఏ శత్రువు నీ మీద పనిచేస్తుందా, వ్యాధి, బాధ, కష్టమా, నష్టమా, మోసమా, భయంకరమైనటువంటి మోసము అనుభవిస్తున్నటువంటి వారు మన జీవితాల్లో ఉంటారు. ఎందుకంటే మనల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువండి. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క సన్నివేశం, ప్రియుడు తో సాంగత్యము చేస్తున్నటువంటి ఒక యువతి మరి కాబోతున్న భర్తని నమ్మించి మోసం చేసి లోయలో నుంచి తోసేసి చంపేసినట్లు, ఇట్లా నమ్మక ద్రోహాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. వారు కోట్లు ఖర్చు పెట్టి వారికి వివాహం చేయటం కోసం ఎంతో సిద్ధపాటు కలిగినటువంటి వారి జీవితాల్లో మరి కుమారుణ్ణి కోల్పోయి ఆ తల్లిదండ్రులు ఎంతో మోసపోయారండి. ఇటువంటి మోసాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంటే ఇది శత్రువు కలుగు చేసేటటువంటి మోసం. అంటే దేవుని నమ్మిన వారికైనా నమ్మని వారికైనా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారైనా విశ్వాసం ఉంచని వారైనా, అందరూ లోకంలో అందరిపైన దేవుని యొక్క కృప ఉంటుంది. కానీ మన నమ్మకం బట్టి దేవుడు మనకి కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని కృపా కాపుదల నీ మీద ఉంటుంది అని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు. నీ శత్రువులందరినీ నిర్మూలము చేసి లోకములో కలుగు ఘనులైన వారికి మంచి పేరు ఉంటుందంట. ఘనులకి మంచి, మనమైతే బలహీనలము, జ్ఞానము లేని వారిని అపోస్తులుడైన పౌలు అంటారు కదా, నాకంటే మీరే జ్ఞానులు, నాకంటే మీరే బలవంతులు, నేను బలహీనుడిని, జ్ఞానహీనుడిని, శక్తి లేని వాడిని, కానీ మీరే శ్రేష్టమైన వారు అని అపోస్తులుడైన పౌలు అన్నట్టు మనమే బలహీనులమండి, మనమే తెలివి తక్కువ వారిమి, మనమే జ్ఞానము లేని వారిమి. కానీ దేవుడు అందరికంటే ఘనమైనటువంటి పేరు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు వెళ్ళు చోటల్లా నీకు తోడుగా ఉంటాడంట. అలాగే నీ శత్రువుని నిర్మూలన చేస్తాడంట. నీకు మంచి పేరు, ఘనులైన వారికి మంచి ఘనులు అంటే ఎవరండి? జ్ఞానములు, బలములు, తెలివిలు, ధనములు, అన్ని విధాల లోకము చేత కొనియాడబడుచున్న వారిని ఘనులు అంటారు ఈ లోకంలో. మనమైతే అందరి చేత తృఢీకరించబడుతూ, అవమానించబడుతూ, హేళన చేయబడుతూ, అపహసించబడుతూ, భయంకరమైనటువంటి దూషణ పాలవుతున్నటువంటి మనకు
దేవుడు ఘనులైనటువంటి వారికి పేరు, అటువంటి వారి పేరుని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రిసీవ్ చేసుకుంటావా? విశ్వాసం ఉంచుతావా? నమ్మకం ఉంచుతావా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, మీరే ప్రభా అయ్యా మాకు తోడుగా ఉంటామని, శత్రువును నిర్మూలన చేస్తానని, ఘనులైన వారికి కలిగిన మంచి పేరు నీ కలుగ చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కుటుంబాలను దీవించండి, వ్యక్తిగత జీవితాల్లో మారు మనసు రక్షణ దయచండి, భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి, స్టూడెంట్స్కి కావలసిన ఫీజెస్ అన్నీ మీరు ఏర్పాటు చేయండి ప్రభా. ప్రభుత్వాలకు మంచి జ్ఞాన వివేచన ఆత్మ కలిగిన అయా మీ యొక్క పరిపాలన వారు అందించటకు సహాయం దయచేయండి. నీ ఆత్మ బలముతో నింపండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కుటుంబాలను మీరు దీవించండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి. ఆయా కట్టడలు, ఏ గృహాలు లేదా ఆయా ప్రాజెక్టులు, ఆయా హాస్పిటల్స్, ఎక్కడైతే కట్టడలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయో ఆ కట్టడాలన్నీ పూర్తవుటకు సహాయం దయచేయమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టుకోండి, సన్నిధి ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.